నేనిప్పుడు నా బాస్తో మాట్లాడుతున్నాను అని షాడో అనగానే అన్వితకు అర్థం కాలేదు. ఏంటన్నట్టు ఏమీ మాట్లాడకుండా ఆమె మౌనంగా ఉండడంతో, నా కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్ అందరికీ బాస్ నువ్వే అని చెప్పాను. నా పైన కంపెనీని డీల్ చేసేది కోటా అన్విత అని అందరికీ చెప్పాను అని అన్నాడు షాడో. అన్విత ఆనందంతో పొంగిపోయింది. పెళ్లి చేసుకున్న తర్వాత ఇంటికి కోడల్ని ఆహ్వానిస్తూ ఇంటి బాధ్యతల్ని అప్పజెప్తారు. అలాగే షాడో కూడా తన బాస్గా ఎంప్లాయీస్కి పరిచయం చేసి బాధ్యతలను అప్పజెప్పినట్టుగా ఫీల్ అయిన అన్విత, అది సరే కాని నేనిప్పుడు బిజీగా ఉన్నాను, రూమ్కి వచ్చాక అన్నీ మాట్లాడుకుందాం అని నవ్వుతూ చెప్పింది. అలాగే మేడం, ఓకే మేడం, మీరు బాస్, నేను ఎంప్లాయ్, మీరు ఎలా చెప్తే అలా అని అతి వినయంతో చెప్పాడు షాడో. అన్వితకు నవ్వొచ్చింది. అలా నవ్వుతూనే ఫోన్ కట్ చేసి కార్ రైడ్ చేస్తున్న రిషి వైపు తిరిగింది. అప్పుడే కార్ రైడ్ పూర్తి చేసిన రిషి కారును ఆపేసి అందులోంచి బయటికి దూకేసి, హలో దొంగమొహం అని అన్వితను చూస్తూ గట్టిగా అరిచాడు. ఆ పిలుపుతో అన్విత కోపంగా చూసేసరికి ఒక్కసారిగా నాలుక కరుచుకొని, సారీ అన్విత అని పిలిచాడు. ఏంటన్నట్టు అతని దగ్గరికి వెళ్లి ఆమె చూసేసరికి, కార్ రైడ్ చాలా బోరింగ్గా అనిపించింది, ఏదైనా ఎగ్జైట్మెంట్ ఇచ్చే రైడ్ చేయాలి, ఏం చేస్తే బావుంటుంది అని అడిగాడు రిషి. ఏమో నాకేం తెలుసు, నేనేమైనా అమ్యూజ్మెంట్ పార్క్లో వర్క్ చేస్తున్నానా అంటూ ఆమె సీరియస్గా అనడంతో, నువ్వలా సీరియస్గా మాట్లాడితే నేను వెళ్ళిపోతాను, మా నాన్నను మీ కంపెనీలో కార్స్ కొనొద్దని చెప్తాను అని అన్నాడు రిషి. అన్వితకు కోపం వచ్చింది. రిషి వెనక్కి వెళ్లిపోయినా తనకు ప్రాబ్లం లేదు, కానీ ఇప్పుడు తను వెనక్కి వెళ్తే లాస్య అవినాష్లను చూడాల్సి వస్తుందని ఆమె ఆలోచిస్తోంది. దానికన్నా రిషితో పాటు అమ్యూజ్మెంట్ పార్క్ మొత్తం తిరగడమే మంచిదని అనుకుంది. కార్ రైడ్ దగ్గర నుంచి దూరం వచ్చిన రిషి మరొక ఎగ్జైట్మెంట్ రైడ్ కోసం అటు ఇటు చూస్తున్నాడు. అతని పక్కనే అన్విత నడుస్తోంది. అమ్యూజ్మెంట్ పార్క్లో జనాలు ఎక్కువగా ఉండడంతో గోలగోలగా ఉంది. ఆ సమయంలో రిషికి కొద్ది దూరంలో హాంటెడ్ హౌస్ అన్న బోర్డు కనిపించింది. అదేంటని అన్వితను అతను అడిగాడు. హాంటెడ్ హౌస్లోకి వెళ్తే మొత్తం చీకటిగా ఉంటుందని, మధ్యలో కొందరు మనుషులు దయ్యాల మాదిరిగా మేకప్ వేసుకొని భయపెడతారని, చిన్నపిల్లలు అలాంటి హౌస్లోకి వెళ్లకూడదని చెప్పింది అన్విత. మొత్తం విన్నాక, ఇది చాలా ఎగ్జైటింగ్గా ఉంది కదా, మనం హాంటెడ్ హౌస్లోకి వెళ్తున్నాం అని అన్నాడు రిషి. అన్విత ఆశ్చర్యపోయింది. ఆ హౌస్లో నువ్వు ఎక్కువసేపు ఉండలేవు, చాలా భయంకరంగా ఉంటుంది, భయపడతావు, చాలా మంది భయంతో ఏడుస్తారు అని అంది. నేనేమైనా ఆడపిల్లనా ఏడవడానికి? మగాణ్ణి, నేనస్సలు ఏడవను, హౌస్లోకి నువ్వు కూడా వస్తావు కదా, చూడు కావాలంటే అని నమ్మకంగా అన్నాడు రిషి. ఆడపిల్ల మగాడు వంటి మాటలు రిషి మాట్లాడడంతో, నువ్వు ఇంట్లో కూడా ఇలాగే మాట్లాడతావా అని అతన్ని ప్రశ్నించింది అన్విత. అవునన్నట్టు తల ఊపాడు రిషి. అలా మాట్లాడడం కరెక్ట్ కాదని ఆమె చెప్పాలనుకుంది, కానీ రిషికి అమ్మ, నాన్న, అక్క ఉన్నారు. ఇప్పుడు బావ కూడా రాబోతున్నాడు. తనకి ఓ ఫ్యామిలీ ఉంది. ఏదైనా నేర్పాలనుకుంటే వాళ్లే నేర్పుతారు. మళ్ళీ మధ్యలో నేనెందుకు అని మనసులో అనుకుంటూ అతనికి ఏమీ చెప్పకుండా ఉండిపోయింది అన్విత. మాట్లాడుకుంటూ నడుస్తూనే వాళ్ళిద్దరూ హాంటెడ్ హౌస్ దగ్గరికి చేరుకున్నారు. ఇద్దరికి చెరొక టోకెన్ తీసుకుని హౌస్లోకి అడుగుపెట్టారు. హౌస్ మొత్తం చీకటిగా ఉంది. చుట్టుపక్కల నుండి కొంచెం కూడా శబ్దం రావడం లేదు. గుండు సూది పడితే వినిపించేంత నిశ్శబ్దంగా ఉన్న ఆ హాంటెడ్ హౌస్లో ముందుకు వెళ్తున్న కొద్దీ రిషికి భయమేస్తోంది. అన్విత, అన్విత, నీకు భయంగా ఉందా అని అడిగాడు రిషి. హా, చీకటిగా ఉంది కదా, భయమేస్తోంది. మరి నీకు అని అడగడంతో నాక్కూడా అని సమాధానమిచ్చాడు రిషి. అలా అయితే నాతో మాట్లాడుతూ నా వెనకాలే రా, సరేనా అని అన్విత అనడంతో ఓకే అన్నాడు రిషి. ఇద్దరూ ఏదో ఒకటి మాట్లాడుకుంటూ వెళ్తున్న సమయంలో నిశ్శబ్దంగా ఉన్న ఆ హౌస్లో సడన్గా ఒక పిల్లి అరుపు వినిపించింది. ఆ వెంటనే కుక్కలు మురుగుతున్నట్టు వినిపించసాగింది. ఆ శబ్దాలకు భయపడి రిషి వణికిపోసాగాడు. అంతలోనే వాళ్లకు 5 అడుగుల దూరంలో తెల్ల చీర కట్టుకుని తెల్లగా మెరిసిపోతున్న ఒక అమ్మాయి కనిపించింది. వెంటనే అన్విత, అన్విత అంటూ అరవడం మొదలుపెట్టాడు రిషి. దయ్యమొస్తుందన్విత, ప్లీజ్ సేవ్ మీ అని అరుస్తున్నాడు రిషి. వాళ్ళంతా మనుషులే రిషి, నువ్వేమీ భయపడకు, జస్ట్ వాళ్ళు దయ్యంలో గెటప్ వేసుకున్నారు అంతే
అంటూ తెల్ల చీర కట్టుకుని దయ్యంలా భయపెడుతున్న అమ్మాయి వైపు చూసింది అన్విత. అప్పుడే అమాంతం తెల్ల చీర కాస్త ఎరుపు రంగులోకి మారిపోయింది. క్షణం పాటు అన్వితకు ఏమీ అర్థం కాలేదు. పైనుంచి పడుతున్న లైట్ కారణంగా ఆమె కట్టుకున్న చీర ఎర్రగా కనిపిస్తోందని కొన్ని సెకండ్ల తర్వాత ఆమెకు తెలిసింది. ఇటువైపు రిషి మాత్రం విపరీతంగా భయపడిపోయాడు. తన కళ్ల ముందే చీర రంగు మారిపోవడంతో ఒక్కసారిగా అతని గుండెలో దడ పెరిగిపోయింది. అమ్మో, దయ్యం! నేనిక్కడుండలేను, వెనక్కి వెళ్ళిపోతున్నాను అంటూ వేగంగా పరిగెత్తాడు రిషి. చీకట్లో రిషి కనిపించకపోయినా అతడి అడుగుల చప్పుడు వినిపిస్తూనే ఉండడంతో ఆగు రిషి, ఆగు అంటూ అన్విత అరుస్తూనే ఉంది. అయినా అవేమీ పట్టించుకోకుండా హాంటెడ్ హౌస్ నుండి బయటికి వెళ్లాలని పరుగు తీశాడు. అతని అడుగుల చప్పుడు దూరమైపోయాక ఇక అరవడం మానేసిన అన్విత దయ్యంలా భయపెడుతున్న అమ్మాయి వైపు తిరిగి, ఎక్స్క్యూజ్ మీ, ఈ హౌస్ నుండి బయటపడాలంటే ఎటువైపు వెళ్ళాలి? చీకట్లో నేనెటువైపు నుంచి వచ్చానో కూడా నాకు తెలియడం లేదు అని అడిగింది. ఆ మాటలకు కోపం తెచ్చుకున్న ఆ అమ్మాయి, నీకేమైనా బుద్ధుందా? చిన్నపిల్లలను హాంటెడ్ హౌస్లోకి తీసుకురావద్దని తెలియదా? తెలిసి కొడుకుని ఇలాంటి ప్రదేశానికి ఎందుకు తీసుకొచ్చావు అని అడిగింది. అయ్యో, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. వాడు నా కొడుకు కాదు, నా తమ్ముడు. జనరల్గా బయట వాడే దయ్యంలా బిహేవ్ చేస్తాడు. అలాంటి వాణ్ణి ఏ దయ్యం ఏం చేస్తుందని ఇక్కడికి తీసుకొచ్చాను. కాని అందరూ మనుషుల్లాగే వాడు కూడా భయపడ్డాడు. అవును, ముందు ముందు ఇంకా భయంగా ఉంటుందా అని ఆసక్తిగా అడిగింది అన్విత. అవునని చెప్పిన ఆ అమ్మాయి అక్కడి నుండి దూరంగా వెళ్ళిపోయింది. హాంటెడ్ హౌస్లోనే నెమ్మదిగా నడుస్తూ వెళ్తున్న అన్వితకు అనుకోకుండా ఓ సమాధిలాంటి ప్రదేశం కనిపించింది. ఆ ప్రదేశం దట్టమైన చీకటితో కాకుండా కొద్దిపాటి వెలుగుతో నిండి ఉంది. ఆ ప్లేస్లో రక్తంతో తడిసిన మనుషుల అవయవాలు విడివిడిగా పడి ఉన్నాయి. వాటిని ఆర్టిఫిషియల్గా తయారు చేసినా కూడా దూరం నుంచి చూస్తుంటే నిజంగా అక్కడ రక్తపాతం జరిగిందేమోనని ఎవరికైనా అనిపించేలా ఉన్నాయి. అవయవాలకు కొద్ది దూరంలో లావుపాటి కాండంతో చెట్టు కనపడుతోంది. ఆ చెట్టు పైన తెల్ల చీర కట్టుకుని మొహమంతా రక్తంతో రక్తపిశాచిలాగా ఎవరో కూర్చున్నారు. అదంతా సెటప్పే అయినా కూడా చూడ్డానికి చాలా భయంకరంగా ఉంది. అటువైపు చూడగానే అన్వితకు ఒక్కసారిగా గుండె అదిరినంత పనయింది. ఇలాంటి ప్రదేశానికి రిషి వచ్చాడేమోనని, వాడికి చాలా భయమేసి ఉంటుందని ఆలోచిస్తూ రిషి రిషి అని గట్టిగా పిలుస్తోంది అన్విత. ఆమె ఎంత పిలుస్తున్నా కూడా అవతలి వైపు నుండి ఎలాంటి రిప్లై రాలేదు. ఆ సమయంలో సడన్ గా అన్విత మొబైల్ రింగ్ అయ్యింది. కాల్ లిఫ్ట్ చేసి, షాడో, ఏంటి కాల్ చేశావ్ అని అడిగింది. హాంటెడ్ హౌస్లోకి నువ్వెందుకు వెళ్ళావు? దేశంలోని అతిపెద్ద హాంటెడ్ హౌస్లలో ఇది కూడా ఒకటి. ఆ హౌస్లో పూర్తి ప్రాపర్టీస్ని చూసి రావడానికి అరగంటకు పైనే పడుతుంది అని చెప్పాడు షాడో. నువ్వు చెప్పింది నాకు అర్థమవుతుంది షాడో, బట్ నాతో పాటు హౌస్లోకి రిషి వచ్చాడు. వాడిప్పుడు ఎక్కడికి వెళ్లాడో అర్థం కావట్లేదు. వాడిని ఎలాగైనా వెతికి బయటికి తీసుకుని వెళ్తాను అని చెప్పేసి కాల్ కట్ చేసింది అన్విత. సమాధి లాంటి ప్రదేశాన్ని దాటుకుంటూ నెమ్మదిగా అన్విత వెళ్తుండగా చిన్నపిల్లలు ఏడుస్తున్నట్టు శబ్దం వినిపించసాగింది. రిషి, రిషి, నువ్వేనా అంటూ అరిచింది అన్విత. ఆ ఏడుపు ఖచ్చితంగా రిషిదే అయ్యుంటుందని అన్విత అనుకుంటూ అటువైపు వెళ్తున్న సమయంలో అన్విత భుజంపై ఎవరిదో చెయ్యి పడింది. అన్విత భయపడలేదు. హాంటెడ్ హౌస్లో దయ్యంలా మేకప్ వేసుకుని భయపెట్టేవారే ఇలా చేసి ఉంటారని అనుకొని ఆ చెయ్యిని తీసేసి ముందుకు వెళ్లబోతుండగా, అన్విత, భయపడకు, నేనున్నాను అని ఒక వాయిస్ వినిపించింది. ఆ వాయిస్ అవినాష్ దని గుర్తుపట్టిన అన్విత వెనక్కి తిరిగి, నా గురించి నువ్వు అంతలా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అవినాష్. నీ దృష్టి మొత్తం లాస్య మీద పెట్టు. అసలే తనకు చాలా భయం. చిన్నప్పుడు హారర్ సినిమా చూసిన ప్రతిసారి నా పక్కనే పడుకునేది. అలాంటిది ఇప్పుడు పూర్తిగా మారిపోయిందనుకో అని అంది అన్విత. అవినాష్కి చిరాకుగా అనిపించింది. లాస్య గురించి మాట్లాడడం అతనికి ఇష్టం లేదు. లాస్య గురించి తర్వాత మాట్లాడుకుందాం అన్విత. ఇప్పుడు మనం హాంటెడ్ హౌస్ నుంచి తొందరగా బయటికి వెళ్దాం. అసలు అమ్మాయిలు ఈ హౌస్లోకి రాకూడదు అంటూ ఆమె చేయిని పట్టుకుని బయటికి తీసుకొచ్చాడు అవినాష్. ఎందుకు నన్ను లాక్కొచ్చావు? హాంటెడ్ హౌస్లో రిషి తప్పిపోయాడు. వాడు ఎక్కడ చిక్కుకున్నాడో ఏంటో అని అసహనంగా అంది అన్విత. అలాగా, అయితే నేను నీకు హెల్ప్ చేస్తాను అంటూ అవినాష్ మాట్లాడుతుండగా, నేను నీకు ఇంతకు ముందే చెప్పాను, పరాయి వాళ్ల విషయంలో నువ్వు జోక్యం చేసుకోకపోతే చాలా బెటర్.
నా ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేసుకోగలను అని స్ట్రాంగ్గా చెప్పింది అన్విత. అవినాష్కి కోపం వచ్చింది. అన్విత, నీకెన్నిసార్లు చెప్పాను మనం ఇంకా భార్యాభర్తలం, ఆ విషయాన్ని నువ్వు మర్చిపోకపోతే మంచిది అని గుర్తు చేశాడు అవినాష్. నేను కూడా నీకు చాలాసార్లు చెప్పాను, నువ్వు ఎప్పుడైతే విడాకులు కావాలని అడిగావో అప్పుడే నీకు నాకు బంధం తెగిపోయింది. ఇంకొన్ని రోజుల్లో నువ్వు లాస్యను పెళ్లి చేసుకోబోతున్నావు, సో కనీసం తనతోనైనా నిజాయితీగా ఉండు అని చెప్పింది అన్విత. నేను లాస్యను ప్రేమించట్లేదు అన్విత. గతంలో నాకు తనతో అఫైర్ ఉంది, బట్ ఇప్పుడు తనంటే నాకిష్టం లేదు. నిజానికి ఆమెతో పెళ్లి నాకు ఇష్టం లేదు, కానీ నా కంపెనీ ఇన్వెస్ట్మెంట్ కోసం చేసుకోవాలని అనుకుంటున్నాను. రాఘవ్ నీకు చెప్పే ఉంటాడు, లాస్య స్టెప్ ఫాదర్ రాధాకిషన్ చాలా రిచ్ పర్సన్. ఇప్పుడు నేను లాస్యను పెళ్లి చేసుకోకపోతే నా కంపెనీలో కాకుండా వేరే కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తాడు. దానివల్ల నా కంపెనీకి నష్టం వస్తుంది. మా తాత ముత్తాతల నుండి మార్కెట్లో ఉన్న నా కంపెనీని నేను నాశనం చేసుకోలేను. అందుకే లాస్య స్టెప్ ఫాదర్ ముందు తనంటే ఇష్టమున్నట్టుగా నటిస్తున్నాను. కొన్ని రోజుల పాటు అలాగే నటిస్తుంటాను అని అన్నాడు అవినాష్. ఆ మాటలకు చిన్నగా నవ్వింది అన్విత. ఎన్ని రోజులు నటిస్తావు? లాస్య మదర్ గురించి నువ్వు తక్కువగా అంచనా వేస్తున్నావు. అనవసరంగా ఏదేదో ఆలోచించి లాస్యను దూరం చేసుకోకు అని చెప్పింది. ఈలోగా అన్విత, నువ్వు మళ్ళీ వచ్చావా అని లాస్య అరుపు గట్టిగా వినిపించింది. ఒక్కసారిగా అన్విత అవినాష్ అటువైపు తిరిగారు. నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కాదా? అవినాష్ నాకు కాబోయే మొగుడు, అతన్ని వలలో వేసుకుందామని ట్రై చేస్తున్నావా అంటూ అరుస్తూనే అన్విత అవినాష్ల దగ్గరికి వచ్చిన లాస్య అన్విత చెంప మీద కొట్టాలని చెయ్యెత్తింది. అయితే ఆ చెయ్యి గాల్లోనే ఆగిపోయింది. ఆమె చేతిని పట్టేసుకున్న అవినాష్, ఎందుకు కోపడుతున్నావు, ఏమైంది అని ఆమెను ప్రశ్నించాడు. ఇంకా ఏం కావాలి? నా హస్బెండ్ని సెడ్యూస్ చేయడానికి ట్రై చేసింది, కొంచెం కూడా సిగ్గులేదు దానికి అంటూ పళ్ళు కొరుకుతూ కోపంగా లాస్య అంటుండగా, నీ హస్బెండ్ ఎవరు? మనకింకా పెళ్లి కాలేదు. నేను నీకింతకు ముందే చెప్పాను, అన్వితతో కలిసి ఉండాలని నేను అనుకుంటున్నాను అని అన్నాడు అవినాష్. నువ్వనుకోవడం కాదు, అదంతా దాని ప్లానే. మనమిక్కడికి వచ్చామని తెలిసి మనల్ని ఫాలో అవుతూ కావాలని వచ్చింది. నేనీరోజు దాన్ని వదలను, చంపేస్తాను అంటూ కోప్పడుతూ అన్విత మీదకు వెళ్లబోతుంటే ఆమెను పట్టుకొని ఆపుతున్నాడు అవినాష్. అయినా కూడా లాస్య అరుస్తూ, దాని మాటలు నమ్మకు అవినాష్, అది పెద్ద కిలాడి, అస్సలు చదువుకోలేదు. ఇంట్లో పని మనిషికి ఉండే నాలెడ్జ్ కూడా దానికి లేదు. అలాంటిది ఈ సిటీలోనే మోస్ట్ రిచ్ ఫ్యామిలీలో ఒకటైన మీ ఇంటికి కోడలుగా ఎలా పనికొస్తుంది? నీకు భార్యలా ఎలా సరిపోతుంది? కొంచెమైనా ఆలోచించు. ప్లాన్ ప్రకారమే ఇది నిన్ను పెళ్లి చేసుకుంది అని అంది. ఆ మాటలకు అన్వితకు కోపమొచ్చింది. లాస్య, నేను అవినాష్ని కావాలని పెళ్లి చేసుకోలేదు. అవినాష్ వాళ్ళ తాతయ్యే అవినాష్ని పెళ్లి చేసుకోమని నా చేత ప్రామిస్ చేయించుకున్నాడు. ఆ మాటను కాదంటే ఆయన ఆత్మ శాంతించదేమోనని చేసుకున్నాను అని అన్విత చెప్పింది. బుల్షిట్, అంతా అబద్ధం. కావాలని ప్లాన్ చేసి అవినాష్కి భార్యగా వచ్చిందే కాకుండా దానికి కారణం తాత మీదికి నెట్టేస్తున్నావా అని కోపంగా అరిచింది లాస్య. అందుకు, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను తాతయ్య కోసమే అవినాష్ని పెళ్లి చేసుకున్నా, ఇదే నిజం అని అన్విత బదులిచ్చింది. చాలు ఆపు, పైసాకి కూడా పనికిరాని నువ్వు అవినాష్ గ్రూప్ ఇండస్ట్రీస్ అధ్యక్షుడికి ఎలా సాయం చేయగలవు? నమ్మమంటావా అని అందే లాస్య. ఆమె మాటలు అవినాష్లో అనేక అనుమానాలను కలిగించాయి. మనసులో రకరకాల ఆలోచనలు చుట్టుముడుతున్న సమయంలో, అన్విత, నువ్వు మా తాతయ్యకి చేసిన సహాయం ఏంటి అని అనుమానంగా అడిగాడు. అన్విత సమాధానం చెప్పలేక ఊరుకొండిపోయింది. దాంతో, ఇంకా ఏముంటుంది, ఒక మగాడికి ఆడది చేసే సాయం ఏముంటుంది? నేనిప్పుడే చెప్పాను కదా, ఇది బరి తెగించింది. మీ ఇంట్లోకి రావడానికే ఎన్నో వెధవేషాలు వేసింది, అర్థం కావడం లేదా అంటూ చాలా చండాలంగా మాట్లాడింది లాస్య. అది వినగాని, స్టాప్ ఇట్ లాస్య, నువ్వు మాట్లాడే మాటలు వింటుంటే ఒళ్లంతా కంపరంగా ఉంది. అసలు నువ్వు అమ్మాయివేనా అంటూ ఆమె వైపు కోపంగా చూసింది అన్విత. అప్పుడే, మరి నువ్వు తాతకి ఏం సహాయం చేశావు అని అడిగాడు అవినాష్. ఇప్పుడు అన్విత ఏం చెబుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.